ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రహగతుల్ని గమనిస్తూ 12 రాష్ట్రాల వారి మీద వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో అంచనా వేస్తూ మనందరికీ ఉపయోగపడే సలహాలు సూచనలను ప్రతినిత్యం వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, దిన ఫలితాలతో పాటు ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనకి సాధారణంగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అనేది ఆనవాయితీ. అయితే ఈసారి శ్రావణ శుక్రవారం పూర్ణిమతో కూడా కలిసి వచ్చింది. మరి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? రేపటి రోజున చేయాలా, లేకపోతే గనక పూర్ణిమతో కూడినటువంటి వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలా? దీనికి సంబంధించి అసలు ధర్మశాస్త్రం మనకి ఏం తెలియజేస్తోంది అనే ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఆ ఆచరించేటప్పుడు కలశంలో ఏమేమి ఉంచాలి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లి కానటువంటి ఆడపిల్లలు, పెళ్ళయిన తర్వాత భర్త చనిపోయినటువంటి వితంతువులు వీళ్ళందరూ కూడా ఆచరించవచ్చా? వరలక్ష్మి వ్రతాచరణ చేసుకునేటువంటి వారు వాయినంలో ఏమి ఇవ్వాలి? అమ్మవారికి ఖచ్చితంగా 9 రకాలైనటువంటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవలసిందేనా? ఇటువంటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలతో పాటుగా ప్రత్యేకించి రేపటి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే కనుక అష్టదరిద్రాలు కూడా కొట్టుకుపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో మీ అందరికీ తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. గురువారం 20వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం తిథి శుద్ధ అష్టమి రాత్రి 9:20 వరకు, నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం 9:08 వరకు, వర్జం మధ్యాహ్నం 1:36 నుండి 3:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:04 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:15 నుండి 4:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, శుభ సమయాలు ఉదయం 8:10 నుండి 8:50 వరకు, తిరిగి సాయంత్రం 5:11 నుండి 5:51 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పెండ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, కంప్యూటర్ కోచింగ్లకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండటం అనేది మంచిది. ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా అండి? ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది. గురువారం అనురాధ నక్షత్రం, ఈ రెండు కూడా కలుస్తున్నటువంటి కారణం చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈరోజు సూర్యోదయానికి విశాఖ నక్షత్రం ఉన్నప్పటికీ ఉదయం 9:09 తర్వాత నుంచి కూడా అనురాధ నక్షత్రం వస్తున్నటువంటి కారణం చేత ఈరోజు ఉదయం 9:09 నుంచి కూడా ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. కనుక ఈ సర్వార్థ సిద్ధి యోగంలో ఉన్న సమయం మొత్తంలో అంటే 9:09 తర్వాత నుంచి ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం లాంటివి వదిలేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకు కనుక శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాలని అందుకుంటారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు చేసేటువంటి దుర్గా పూజ సంతానాన్ని ఇస్తుంది. అందుకని దీనికి సంతానప్రద దుర్గా పూజ అనేటువంటి పేరుంది. ఈరోజు దుర్గా అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజించి ఆవు పాలతోటి అభిషేకించి మహానైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులు కనుక అన్నసంతర్పణ చేసినట్లయితే సంతాన వృద్ధి కలుగుతుందని చెప్పని నారద పురాణం మనకి తెలియజేస్తోంది. ఒక్కమారు శ్రావణ మాసం మొదలైనప్పటి నుండి మీరు చూస్తూ వెళ్ళండి, దూర్వా గణపతి వ్రతం, ఇది చేస్తే సంతానం కలుగుతుందని చెప్పారు. శీతలా సప్తమి వ్రతం సంతాన క్షేమాన్ని ఉద్దేశించి ఉన్నటువంటి వ్రతం. ఈరోజు సంతానప్రద దుర్గా పూజ, రాబోయేటువంటి ఏకాదశి మనందరికీ కూడా పుత్రదా ఏకాదశి, సంతానాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి. అంటే శ్రావణ మాసం పిల్లలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శుభాలను కోరుకుంటూ దేవతార్చన చేయడానికి గాను ఉద్దిష్టమైనటువంటి మాసము. అనేక రకాలైన ప్రయోజనాల్లో ఇది అత్యంత ప్రధానమైనటువంటి ప్రయోజనం. అందుకని మా పిల్లలు మా మాట వినట్లేదు అనుకునేటువంటి వారు, పిల్లలు మాట వినాలనుకునేటువంటి వారు, పిల్లల యొక్క సత్ప్రవర్తన కోరుకునేటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, ఇలా సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ శ్రావణ మాసంలో కనుక విధి విధానంగా దేవతార్చనలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే
చక్కటి ఫలితాన్ని పొందగలుగుతారు. అలానే షోడశ దత్తాత్రేయ స్వరూపాల్లో 13వ అవతారమైనటువంటి సంస్కారహీన దత్తాత్రేయ స్వరూపంగా మాహూర్ పుణ్యక్షేత్రంలో ప్రణీతా నదీ తీరాన కృష్ణామలక వృక్షం కింద దత్తాత్రేయ స్వామివారు అవతరించినటువంటి సుదినం ఈరోజు సంసార దుఃఖ నాశాయ హితాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే అంటూ చక్కగా రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేసి దత్తాత్రేయుని యథావిధిగా పూజించి సుగంధ ద్రవ్యాలను సమర్పించి పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. దత్తాత్రేయ స్వామి వారికి అన్నదానం అంటే చాలా ప్రీతి కనుక ఈరోజు అవకాశం ఉన్నంత మేరకు అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే అష్టమి తిథి కలిగినటువంటి ఈ రోజున పరమేశ్వరుని పూజించడం వలన అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి జ్ఞానం కలుగుతుంది. అలానే అష్టమాతృకులను పూజించడం వలన క్షేమము ఆరోగ్యము కలుగుతాయి. విశాఖ నక్షత్రం ఈరోజు సూర్యోదయానికి ఉన్నటువంటి కారణం చేత ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. విశాఖ నక్షత్రానికి ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా అధిష్టాన దేవతలుగా ఉంటారు కనుక ఈరోజు ఇంద్రాగ్నులను ఎర్రటి పూలతో పూజించినటువంటి వారికి ధనధాన్య సమృద్ధి తేజస్సు కలుగుతాయని చెప్పని ప్రతీతి. ఇక ఇవాళ దిన ఫలితాలు పరిహారాల గురించి తెలియజేస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. కోపం ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది, అవసరానికి ధనం సర్దుబాటు కాకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏదో ఒకటి మాట పడకుండా తగాదా లేకుండా ఈరోజు పూర్తవడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఎక్కువ శాతం నిర్ణయాలు తీసుకోకుండా అలా రోజునంతా కూడా సాగించుకోవడం అనేది మాత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. భార్యాభర్తల మధ్యలో కూడా వివాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అందానికి సంబంధించినటువంటి చిట్కాలు పాటిస్తారు. పర్ఫ్యూమ్స్ని ఎక్కువగా వినియోగిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఎదుటివారు చెప్పేది ఆశాంతం విన్న తర్వాత తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. పెళ్లిచూపులు లాంటి శుభకార్యాలను కూడా సానుకూలంగా కొనసాగుతాయి. బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులున్నా ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. అలానే రావాల్సినటువంటి ధనం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు అంది రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆలోచనలు కొంచెం ఉక్కిరి చేస్తాయి. ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా మీ మాటే వినాలి అనేటువంటి మొండితనాన్ని కాస్త కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు సానుకూలపడతాయి. చర్చలు కూడా మీకు అనుకూలంగా సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఒకదాని తర్వాత ఒకటిగా ఏదో ఒక సమస్య, ఒక చికాకు అనేటువంటిది ఈ రోజంతా సాగుతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. మొత్తం మీద అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. సహనానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మోసపోకుండా తగు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీరు ఏం చేసినా దాంట్లో తప్పులు వెతికేటువంటి వారే ఎక్కువగా ఉంటారు కనుక అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురువుగారు, ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అన్న అంశం మీద చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీని గురించి తెలియజేస్తారా అండి? అలాగేనమ్మా. సాధారణంగా మనం అందరం కూడా ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి? పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. దీంట్లో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే రేపు 2వ శ్రావణ శుక్రవారం అయింది. ఇది పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం. తర్వాత వచ్చేటువంటి శుక్రవారాన్ని చూసుకుంటే అది పూర్ణిమతో కూడినటువంటి శుక్రవారం అయింది. పూర్ణిమ శుక్రవారం 2 కలిస్తే చాలా విశేషం కదా, అందుకని అక్కడ ఆచరిస్తే ఇంకా శ్రేయస్సు కదా అనేటువంటి ఆలోచన చాలామందికి కలగవచ్చు. అలానే ఒకానొక స్మృతి గ్రంథంలో కూడా పూర్ణిమతో కూడినటువంటి శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పబడింది. కానీ అధిక శాతం పురాణాల్లో మనకు కనబడుతున్నది ఏమిటంటే కనుక పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేయాలి అని. కనుక రేపు చేసుకుంటేనే అది వరలక్ష్మి వ్రతం అవుతుంది. రేపే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. దీనికి ప్రమాణం ఏమిటి అంటే చారుమతి కథ మనందరికీ తెలుసు. వరలక్ష్మి వ్రత కథ అదే కదా. చారుమతి దేవికి తానే స్వయంగా వరలక్ష్మీదేవి కల్లో కనబడి నా వ్రతం చేయమ్మాయి అని చెప్పి నా అమ్మాయికి ఉపదేశం చేసింది. అక్కడ అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటి? నభో మాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజ తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం. ఇది అమ్మవారు చెప్పినటువంటి మాట.
మొత్తం వరలక్ష్మీ వ్రత కథ మనకి 32 శ్లోకాల్లో చెప్పబడింది. అందులో 13వ శ్లోకం ఈ శ్లోకం. పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను పూజించినట్లయితే వరం దాస్యామి కాంక్షితం, నువ్వు కోరుకునేటువంటి వరాన్ని నేను ఇస్తాను అని అమ్మవారు చెప్పారు. అందుకని చెప్పని అమ్మవారి వాక్యమే చాలా స్పష్టంగా రేపటి రోజును సమర్థిస్తోంది కనుక రేపటి రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకున్నటమే మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే ఆ లక్ష్మి మన పూజలను అందుకున్నటువంటిదే మనం కోరుకునేటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఇందులో ఎంత మాత్రం సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరో కారణం కూడా చూద్దాం. సాయం చారుమతి ముఖ్యాచక్రు పూజాం ప్రయత్నత అంటూ అసలు ఈ చారుమతీ దేవి వ్రతాచరణ చేసింది సాయంకాలం అనేటువంటి మాట ఉంది. అంటే అసలు వరలక్ష్మి వ్రతం సాయంకాలం కూడా చేయాలి. ఈ రోజుల్లో అందరూ సౌలభ్యం కోసం పొద్దున పూట పూజ చేసుకుని సాయంకాలం పూట పేరంటం పెట్టుకుంటున్నారు. కానీ అసలైతే చారుమతి కానీ చారుమతిని అనుసరించి చేసినటువంటి వారందరూ కానీ సాయం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఇది కూడా వరలక్ష్మి వ్రత కథ 21వ శ్లోకంలో మనకు కనబడుతుంది. అంటే సాయంకాలం కూడా చేయాలన్నారు. ఒకవేళ పూర్ణిమతో కూడినటువంటి శుక్రవారం విశేషం కదా అక్కడ చేసుకుందాం అనుకుంటే అక్కడ అసలు సాయంకాలానికి పౌర్ణమి లేదు, పగటికి మాత్రమే పౌర్ణమి ఉంది. అందుకని కూడా రేపటి రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడమే మంచిది. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఏదో ఒకటి క్యాలెండర్లో చూసుకున్నాం లేదా గుళ్ళో ఎవరో చెప్పారు మనం చేసేసుకున్నాం అలా అనుకోకూడదు. మనం జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు పరమాత్మ ఒక బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధితో అవునా కాదా ఏమిటి విచక్షణతో ఆలోచించుకుని ఒక నిర్ణయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని మీ అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ కారణాల చేత వరలక్ష్మి వ్రతాన్ని రేపే ఆచరించాలి. ఇటీవల కాలంలో ఆడవాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. సౌలభ్యాన్ని బట్టి వీలుని బట్టి ఆ రోజు మా ఇంటికి ఆడబడి చూస్తున్నానో లేకపోతే ఆ రోజు నాకు సెలవు దొరకలేదనో ఇలా రకరకాల కారణాలతో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవి ఏవి వరలక్ష్మి వ్రతాల కింద చెల్లుబాటు కావు. రేపటి రోజున చేస్తే మాత్రమే అది వరలక్ష్మి వ్రతం, కాని పక్షంలో అది వరలక్ష్మి వ్రతం కాదు. శ్రావణ శుక్రవారాలు అన్నీ లక్ష్మీదేవిని పూజించడానికి మంచి రోజులే, అవన్నీ లక్ష్మీ పూజలు అవుతాయి తప్ప వరలక్ష్మి వ్రతాలు అవ్వడానికి అవకాశం మాత్రం ఉండదు. గురుగారు, అష్టైశ్వర్యాలు కలగడానికి రేపటి రోజున పాటించవలసిన పరిహారాన్ని సూచిస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. కోరిన వరాలన్నీ కూడా ఇచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి ఇంటికి విచ్చేసేటువంటి అద్భుతమైనటువంటి శ్రావణ శుక్రవారం రేపటి రోజు ఉంది కనుక అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో చక్కగా తులతూగడానికి మనం అందరం కూడా సమృద్ధిగా జీవనాన్ని తృప్తిగా గడుపుకోవడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూడండి, సాధారణంగా సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ ఉంటూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ పరిహారం చేస్తే ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, మీరు కాదన్నా డబ్బే, ఇట్లాగా నేను చెప్పట్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ తులతూగటము అష్టైశ్వర్యాలు ఇవన్నిటి అర్థం ఏంటంటే తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్రశాంతత, ఇవన్నీ పొందడానికి గాను ఈ పరిహారం మీ అందరూ కూడా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే రేపటి నుంచి మొదలుపెట్టి వరుసగా 41 రోజుల పాటు, మండలం రోజులు రేపటి నుంచి మొదలుపెట్టి వరుసగా 41 రోజుల పాటు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి యొక్క సన్నిధిలో 8 దీపాలు వెలిగించండి. ఇంతే, ఒకే దాంట్లో 8 ఒత్తులు వేయొద్దు. ఇప్పుడు మనం దీపావళికి ఎలా పెట్టుకుంటాం ప్రమిదలు, అట్లా ఒక 8 ప్రమిదలు పెట్టి ఒక్కొక్క దాంట్లో కూడా చక్కగా దీపాన్ని వెలిగించుకుంటూ వెళ్ళండి. అలా మట్టి ప్రమిదల్లో కనుక వెలిగించగలిగితే చాలా మంచిది. ఒకవేళ మట్టి ప్రమిదలు మీకు అందుబాటులో లేకపోతే ఇత్తడివైనా పర్వాలా, ఏవైనా పర్వాలా, స్టీలువి మాత్రం పనికిరావు. స్టీలు కాకుండా మిగతా వాటిలో వేట్లో అయినప్పటికీ కూడా మీరు వెలిగించుకోండి. 8 దీపాలు వెలిగించండి. ఈ 8 దీపాలు వెలిగించిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని చదువుకొని నమస్కారం చేసుకోవాలి. కనకధారా స్తోత్రం అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యబాధలన్నీ కూడా తొలగిపోవాలి తల్లి, మా ఇంట్లో చక్కగా నువ్వు స్థిరంగా ఉండు, మాకు సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని దండం పెట్టుకోండి. ఇలా రేపటి నుంచి మొదలుపెట్టి వరుసగా 41 రోజుల పాటు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ స్త్రీలకు వచ్చే ఆటంకం అయితే కనుక 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? పొద్దున సాయంత్రమా అంటే పొద్దునైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు. పొద్దున పూట మొదలుపెట్టేట్లయితే ఎప్పుడూ పొద్దునే చేయండి. సాయంత్రం పూట చేసుకున్నట్లయితే ఎప్పటికీ సాయంకాలమే చేసుకోండి. సాయంకాలం పూట చేసుకోవడం అనేది మాత్రం కొంత విశేషం. సాయం ప్రదోష సమయం అనేటువంటిది లక్ష్మీ పూజకి చాలా చక్కనైనటువంటి కాలంగా చెప్పబడుతుంది కనుక సాయంకాలం చేసుకోవడం విశేషం. పొద్దున్న చేసినా కూడా ఎటువంటి తప్పు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఫలితాల్లో పెద్దగా మార్పేమి రాదు కనుక మీ సౌలభ్యాన్ని బట్టి చూసుకోండి. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అయితే పనులు వాయిదా పడతాయి, లేదా మీరే వాయిదా వేసుకోవడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొంచెం బద్ధకం ఉంటుంది. ఏమిటో ఈ జీవితం ఎవరు కనిపెట్టారు, పొద్దునే లేవాలి, అన్నం తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి,
ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఎవరు కొనుక్కున్నారు ఇవంతా అనేటువంటి ఒక నిరుత్సాహం, ఒక రొటీన్గా ఉన్నట్టుగా బోర్గా ఫీల్ అవుతారు. ఈరోజు నష్టాలు ఏమి ఉండవు కానీ ప్రతి దాంట్లో చికాకు ఉంటుంది. అంతా నేను అనుకున్నట్టుగా సాగాలనుకుంటారు, దాని కాలం కాస్త భిన్నంగా వెళ్తూ ఉండేసరికి దాన్ని ఓర్చుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనేటువంటి మాట చెప్పుకోవాలి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఆర్థికంగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా నలత ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు అనేటువంటి సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలం అంతా దివ్యంగా ఉంది. ఎదుటివారితో ఛాలెంజెస్ చేయడానికి ఇష్టపడతారు, ప్రతిదాన్ని కూడా పట్టుదలగా తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మనసు శరీరం రెండూ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలానే ఈరోజు మీ ఇష్టాలకు, మీ అభిరుచులకు, మీ కలిగేటువంటి లాభాలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారు తప్ప ఎదుటివారి ఇష్టాలు పెద్దగా పట్టించుకోరు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు, పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంట్లో వివాదాలు ఉంటాయి, అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. అలానే ఈరోజు మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అవ్వడానికి అవకాశం అనేటువంటి కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఎదుటివారిని శాసించేటువంటి విధానంగా మీ తీరంతా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్లు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం చంద్రశేఖరాష్టకాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకుంటారు, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఎదుటివారికి ఉచిత సలహాలను ఇస్తారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్ని రకాల కూడా ఇంచుమించుగా ఈ రోజంతా చాలా వరకు సానుకూలంగానే కొనసాగుతోంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు, పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. గురువుగారు, వరలక్ష్మి వ్రతాన్ని ఆనవాయితీ ఉన్నవాళ్లే చేయాలా? అలాగే కలశంలో ఏమేమి ఉండాలో తెలియచేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఆనవాయితీ అంటే ఏమిటి? మా అత్తగారు చేసింది కనుక నేను చేయాలి. మరి మీ అత్తగారు ఎలా చేశారు? వాళ్ళ అత్తగారు చేశారు కనుక ఆవిడ చేసింది. అంటే ఆనవాయితీ అంటే ఇదే కదా. అంటే మరి వాళ్ళ అత్తగారు ఎలా చేశారు? ఇది కూడా మనకు తెలియాలిగా. అంటే ఎవరో ఎక్కడో మొదలుపెట్టారు, ఒకళ్ళు మొదలుపెట్టారు, వారికి కలిసి వచ్చింది కనుక ఆవిడ తర్వాత వాళ్ళకి అందించింది ఆ వ్రతాన్ని వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. ఇలా తరతరాలుగా దూస్తూ వస్తుంది. అంటే ఈ ఆనవాయితీ అనేది ఉంటేనే చెయ్యాలి అనడానికి దీనికి ఏమి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు మీరు మొదలు పెట్టండి, మీ తర్వాత మీ కోడలు చేస్తుంది, ఆవిడ కోడలు తర్వాత చేస్తుంది. అంటే ఇదే ఆనవాయితీ. అందుకని ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలి అనడానికి అవకాశం ఏమీ లేదు. అందరూ చేసుకోవచ్చు, అందరూ ఆనందంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మాత్రం చేయాలి. చక్కగా ఒకసారి వ్రతం పడితే మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం తప్పనిసరి. ఇందులో కలశం ప్రధానం అండి. వరలక్ష్మి వ్రతానికల్లా కలశం ప్రధానం. ఈ కలశంలో ఉండేటువంటి పైన ఉండేటువంటి టెంకాయ కొంతమంది ముఖం పెడతారు, కొంతమంది ముఖం పెట్టరు. దీని గురించి వ్రతగదిలో మనకి అసలు ఎక్కడా ప్రమాణాలు లేవు. అవన్నీ కూడా ప్రాంతీయ ఆచారాలు, ఇంటి పద్ధతులుగా మనం చూసుకోవాలి. కనుక అది మీ ఇష్టం, మీరు పెడతారా ముఖం పెట్టరా అనేది. కానీ కలశం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఆ కలశంలో ఏముండాలి అని అంటే కనుక నూతనై స్థండులై పూర్ణే కుంభేచ వటపల్లవై సాయం చారుమతి ముఖ్యా చక్రు పూజాం ప్రయత్నత అనేటువంటి మనకి వ్రత కథను అనుసరించి నూతనై స్థండులై కొత్త బియ్యం పోయాలి అందులో. ఆ కొత్త బియ్యం పోసినటువంటి కలశంలో అమ్మవారిని పెట్టుకొని మనం పూజించుకోవాలి. ఈ కొత్త బియ్యం పోసినటువంటి ఈ కలశంలో వటపల్లవై మర్రిచిగుళ్ళు ఇట్లా పంచపల్లవాలు ఏవైతే ఉంటే అవన్నీ పెట్టాలి. కేవలం మామిడి ఒకటే కాదు, ఈ పంచపల్లవాలు కూడా పెట్టాలి. ఇందులో ₹1 కాసు వేయాలి. ఈ ₹1 కాసు వేసి చక్కగా అమ్మవారిని పూజించుకొని దాని తర్వాత ఆ మరుసటి రోజు శనివారం నాడు అమ్మవారిని కదిపోయి ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత అందులో ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉంటాయో వాటిని మనం బియ్యం డబ్బాలో పోసుకొని చక్కగా అక్షయంగా ఎప్పటికీ వండుకోవచ్చు. అందులో ఉండేటువంటి ₹1 బిళ్ళ ఏదైతే ఉందో దాన్ని కళ్ళగద్దుకొని అమ్మవారి ప్రసాదంగా భావించి దాన్ని చక్కగా మీ బీరువాలో పెట్టుకోండి, దాన్ని ఖర్చు చేయకండి. తద్వారా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఆనవాయితీ లేనటువంటి వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కలశానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవి. అలానే 9 రకాల పిండి వంటలు ఖచ్చితంగా పెట్టి తీరాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. నూనెలో వేయించినటువంటి భక్ష్యాలు, అవి పూర్ణాలు కావచ్చు, గారెలు కావచ్చు, ఇట్లాంటివి మాత్రం ఏదో ఒకటి పెట్టాలి. అయితే మనకి సంప్రదాయంలో అధిక శాతం అందరూ కూడా పూర్ణాలు నైవేద్యం పెట్టడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కనుక పూర్ణాలు మాత్రం నైవేద్యం పెట్టడం అనేది మంచిది. మరిన్ని వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా రేపటి రోజున మీ అందరికీ తెలియజేస్తాను. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ప్రతి విషయంలోనూ కూడా గోప్యతను పాటించాలి. పనులు అయ్యేంత వరకు కూడా అమ్మయ్య అని రిలాక్స్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తప్పులు పట్టేటువంటి వారు పక్కనే ఉంటారు, గోతులు తవ్వేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. అలానే ఈరోజు మీరు ఏది మాట్లాడినా దాన్ని తప్పుగానే అపార్థంగానే ఎదుటివారు అర్థం చేసుకుంటారు, మీరు కూడా అలానే ఉంటారు. ఈరోజు ఆర్థికంగానండి, ఆరోగ్యపరంగానండి, వ్యవహారికంగానండి అన్ని విధాలా కొంత చికాకులు చిక్కులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రతిదాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవాలి. ఈ తగాదాలు వివాదాలు ఇంట్లో కూడా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు కాలం దివ్యంగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులను కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనో లేకపోతే కనుక ఏమైనా స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనో మినహా లేకపోతే ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. కొనుగోళ్ల వలన సంతృప్తి కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని తట్టుకోగలుగుతారు. అలానే ఈరోజు కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చేయొచ్చా చేయకూడదా, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందామా వద్దా, ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఏది అవ్వదు గనక అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళని సంప్రదిస్తారు, వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సానుకూలపడతాయి. ఈరోజు కొంచెం ఒత్తిళ్లు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి పని ఒత్తిడిని కూడా మీరు ఇష్టపడి స్వీకరించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2-3 రోజుల కన్నా కూడా ఈ రోజు ఉన్నటువంటి కాలం కొంత సానుకూలంగా కొనసాగుతోంది. అవసరాలకు తగినంత ధనాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే లైఫ్ రొటీన్గా వెళ్ళిపోతుంది. ఎక్కడా పెద్దమైనటువంటి లాభాలు లేవు, పెద్దగా ఉండేటువంటి నష్టాలు లేవు. ఉచిత సలహాలు మాత్రం ఎదుటివారికి బాగా ఇస్తారు ఈరోజు అని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే కబుర్లకి కాలక్షేపానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అలానే సంతానానికి సంబంధించిన విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో దినఫలితాలతో పాటు ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అన్న కన్ఫ్యూజన్ని తొలగించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.